వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది పిల్లలు పుట్టక చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారండి. కొంతమంది అయితే ట్విన్ ప్రెగ్నెన్సీ ఒకేసారి ఇద్దరు పిల్లలు పుడితే అయిపోతుంది చాలు, ఇంకా తర్వాత ప్రెగ్నెన్సీ రావాల్సిన అవసరం లేదు, వాళ్ళని చూసుకుంటే చాలు అని చెప్పేసి అనుకుంటారు. అసలు ఇది పాసిబుల్ ట్విన్ ప్రెగ్నెన్సీ? ఈ విషయాలను తెలియజేయండి. మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ తేజస్వి గారు. సో మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, కొంతమంది అంటే ఇలా ఫీల్ అవుతున్నారు. కొన్ని మన కామెంట్లు వచ్చాయి. సో ట్విన్ ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి, డాక్టర్ గారిని అడిగి కనుక్కోండి అని చెప్పేసి మీరేం చెప్తారు? ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది బై గాడ్స్ గ్రేస్ మాత్రమే జరుగుతుంది. సాధారణంగా ప్రతి ఫిమేల్ బాడీలో ఎవ్రీ మంత్ ఒక ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే 1 or 2 eggs మాత్రమే రిలీజ్ అవుతాయి. అలాంటి సందర్భంలో మాత్రమే ట్విన్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా జరుగుతుంది అనమాట. బట్ ప్రజెంట్ ఉన్న కండిషన్స్ లో ఎక్కువ హార్మోనల్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల, లేదంటే మెటర్నిటీ ఏజ్ ఎక్కువ అవడం వల్ల, more than 35 years ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళలో కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ట్విన్ ప్రెగ్నెన్సీలో 2 రకాలు ఉన్నాయి. మోనోజైగోటిక్ ట్విన్స్ అంటాం, డైజైగోటిక్ ట్విన్స్ అంటాం. మోనోజైగోటిక్ ట్విన్స్ అంటే ఒక ఎగ్ మాత్రమే ఫెర్టిలైజ్ అవుతుంది. ఆ ఫెర్టిలైజ్ అయిన ఎగ్ అనేది స్ప్లిట్ అవుతుంది 2 babies లాగా. ఇది మోనోజైగోటిక్ ట్విన్స్ అంటుంటాం. బట్ కొన్ని రేర్ కండిషన్స్లో ఏముంటుందంటే, వాళ్ళు ఎక్కువగా హార్మోనల్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ టెండెన్సీ వల్లనో, లేదంటే అడ్వాన్స్డ్ ఏజ్ అవ్వడం వల్ల, ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళకి అట్ ఏ టైం 2 eggs రిలీజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇలాంటి వారిలోనే ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది హ్యాపెన్ అవుతుంది. ఇది కూడా డైజైగోటిక్ ట్విన్స్ అంటాం. ఎందుకంటే 2 eggs 2 sperms నుంచి ఫెర్టిలైజేషన్ జరిగి బేబీ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ ప్రెగ్నెన్సీని డైజైగోటిక్ ట్విన్స్ అంటూ ఉంటాం. బట్ నార్మల్ ప్రెగ్నెన్సీ కన్నా కూడా ఈ ట్విన్ ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ ట్విన్ ప్రెగ్నెన్సీలో బేబీకి చాలా ఎనర్జీ కావాలి. ఎందుకంటే నార్మల్ ఒక బేబీకి ఎక్కువ ఎనర్జీ అవుతుంది. బట్ ఇద్దరు బేబీస్ని గర్భాశయంలో క్యారీ చేయాలన్నప్పుడు మదర్కి ఎనర్జీ కావాలి, అదేవిధంగా బేబీకి కూడా సప్లిమెంట్స్ అనేటివి అందిస్తూ ఉండాలి. సపోజ్ మదర్కి అనుకోండి, ఇలా ట్విన్ ప్రెగ్నెన్సీ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. వాళ్ళకి బీపీ పెరగడం కానివ్వండి, లేదంటే ఎక్లాంసీ అంటుంటాం, లేదు వాళ్ళకి ఎర్లీగా 9 months కంటే కూడా ఎర్లీగా ప్రీటర్మ్ డెలివరీ అవుతూ ఉంటారు. ఇలాంటివన్నీ మనం ట్విన్ ప్రెగ్నెన్సీలో రిస్క్ ఫ్యాక్టర్స్గా ఉంటాయి. దట్టు ఈ ట్విన్ ప్రెగ్నెన్సీలో బేబీకి ఎక్కువ ఎనర్జీ కావాలి, ఐరన్ ఫుడ్ కావాలి, ఇంకా సప్లిమెంట్స్ అనేటివి ఎక్కువగా అందిస్తూ ఉండాలి నార్మల్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే. ఇలాంటి టైంలో వాళ్ళు మదర్స్ ఎక్కువ ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తుండాలి. ఐ మీన్ ఎక్కువ ఎనర్జీ ఇచ్చే ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తుండాలి. జంక్ ఫుడ్స్ని, ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తుండాలి. ఇంకా వాళ్ళు స్ట్రెస్లెస్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండాలి. దట్ వాళ్ళ ఫుడ్ ఇంటేక్లో మెయిన్గా వాళ్ళు తీసుకోవాల్సింది ఐరన్ రిచ్ ఫుడ్, కాల్షియం ఫుడ్, ఎగ్, మిల్క్, అదేవిధంగా కాల్షియం ఉన్న ఫుడ్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఐరన్ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వాల్సి వస్తుంది ఈ టైంలో, కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి వాళ్ళు. ఈ ట్విన్ ప్రెగ్నెన్సీస్లో మెయిన్గా వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి డాక్టర్ దగ్గరికి వెళ్తూ. ఫస్ట్ మంత్ నుంచి 9 months వరకు ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 1 time అయినా కూడా డాక్టర్ విజిట్ చేస్తుండాలి. ఇన్ కేస్ వాళ్ళకి ఈ మధ్యలో ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చా కానీ, లేదంటే ఇతర ప్రాబ్లమ్స్ ఏదైనా స్టార్ట్ అయినా కూడా వెంటనే నోటీస్ చేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈ ట్విన్ ప్రెగ్నెన్సీస్లో చిన్నపాటి రిస్క్ కూడా చాలా కాంప్లికేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సపోజ్ డెలివరీ టైంలో ఏదైనా అఫెక్ట్ అయినా కూడా నార్మల్ డెలివరీ అవ్వలేకున్నానా సిజేరియన్ అవ్వాల్సి వస్తుంది. దట్టు సిజేరియన్ కూడా కాంప్లికేషన్గా మారుతూ ఉంటుంది. కాబట్టి చిన్న చేంజ్ వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇంకా స్ట్రెస్లెస్ లైఫ్ని లీడ్ చేయాలి, హెల్దీ ఫుడ్ని తీసుకుంటూ ఉండాలి, రెగ్యులర్గా డాక్టర్ని ఫాలో అవుతుండాలి. అట్లీస్ట్ 7 months వరకు ఎవ్రీ మంత్ ఒకసారి కన్సల్ట్ అవుతూ ఉండాలి. 7 months, 8th 9th month 15 daysకి ఒకసారి కన్సల్ట్ అవుతూ ఉండాలి. 9th monthలో అయితే ఎవ్రీ 1 week ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఈ టైంలో వాళ్ళకి బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఏదైనా బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇద్దరు బేబీస్ హెల్దీగా ఉన్నారా లేదని మొత్తం డాక్టర్ చూసుకుంటూ ఉంటారు. మేడం, ఇప్పుడు అల్లోపతిలో అయితే కనుక కాల్షియం అండ్ ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఈ 3 ఇస్తారు అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు. సో హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి అంటే బేబీ గ్రోత్ బాగుండడానికి, లోపల హెల్దీగా బేబీ బయటికి రావడానికి? హోమియోపతిలో కూడా దీనికి సంబంధించి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. సప్లిమెంట్స్ అనేవి ఏ విధమైన సప్లిమెంట్స్ ఎక్కడ చూసా కూడా, అలోపతిలో అయినా కూడా హోమియోపతిలో అయినా కూడా. బట్ ఈ సప్లిమెంట్స్తో పాటు మన హోమియోపతి ద్వారా వాళ్ళకి ఉన్న కాంప్లికేషన్స్ని తగ్గించుకోవచ్చు. నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి మెడిసిన్స్ని యూజ్ చేయదని చెప్తారు, ఎందుకంటే బేబీకి కూడా హార్మ్ఫుల్ అవుతుంది కాబట్టి. ఇలాంటి టైంలో ఇంకా ఎమర్జెన్సీ కండిషన్ తప్ప ఎలాంటి రెగ్యులర్ మెడిసిన్స్ యూజ్ చేయదని చెప్తారు. కేవలం ఐరన్ సప్లిమెంట్స్ మాత్రం తీసుకోమని చెప్తారు. బట్ ఇలాంటి టైంలో కూడా హోమియోపతి అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. అంటే మదర్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా చూసుకోవచ్చు అనమాట. ఈ సప్లిమెంట్స్ అనేటివి కాల్షియం అవ్వనివ్వండి, ఐరన్ అవ్వనివ్వండి, మెయిన్గా ఫుడ్తో తీసుకోమని చెప్తారు. ఇన్ కేస్ ఫుడ్తో తీసుకున్నప్పటికీ వాళ్ళకి ఇంబ్యాలెన్స్డ్గా ఉంటే అలాంటి కండిషన్స్లోనే సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఇంకా వాళ్ళకి ఏదైనా డెలివరీ ఫ్రీగా నార్మల్గా అవ్వడానికి, లేదంటే ఆ డెలివరీ టైంలో ఏదైనా టెన్షన్స్ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా కూడా వాటిని కూడా హోమియోపతి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు వాళ్ళు. మేడం ఇప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీ చెప్పారు కదా! ట్విన్ ప్రెగ్నెన్సీలో ఒకే గర్భాశయంలో ఇద్దరు ఉంటారు. మామూలుగా ఒక బేబీ వెయిట్ అంటే హెల్తీగా వాళ్ళు బయటికి రావడానికి 2 కేజీస్ అంటే 2.2 కేజీస్ పైన యాహ్! ఉంటేనే హెల్తీ బేబీ అంటారు. సో, ఇప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ వెయిట్ తగ్గే అవకాశం ఉందా? ఉంటుందండి. మాక్సిమం ఉంటుంది. ఎందుకంటే నార్మల్‌గా వెయిట్ అనేది 2.5-3.5 అనేది నార్మల్ హెల్తీ బేబీ వెయిట్. బట్ ట్విన్ ప్రెగ్నెన్సీలో ఒక బేబీ హెవీగా వెయిట్ ఉండొచ్చు. ఇంకొక బేబీ లీన్‌గా ఉండొచ్చు. ఇలా ఉండొచ్చు. లేదంటే ఇద్దరు నార్మల్‌గా కూడా ఉండొచ్చనమాట. ఈ పాసిబిలిటీ అనేది ఏ విధంగా అయినా ఉంటుంది వాళ్ళలోని. ఓకే. మేడం నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఫుడ్‌తో పాటు ఏమైనా ఎక్సర్‌సైజ్‌లు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా మేడం? యాహ్! అండి. ప్రెగ్నెన్సీ టైమ్‌లో చాలా ఇంపార్టెంట్ ఈ ఎక్సర్‌సైజెస్ అనేటివి. రెగ్యులర్‌గా ఎవ్రీ మంత్ హెవీగా ఏది చేయకూడదు. అలానే తక్కువగా కూడా చేయకూడదు. మోడరేట్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉండాలి. దట్టు మన పొత్తి కడుపులో మజిల్స్ అనేటివి స్ట్రెంథెన్ అయ్యేలాగా ఎక్సర్‌సైజ్ చేస్తుండాలి. ఎందుకంటే నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైతే నార్మల్ డెలివరీ ఆ పెయిన్‌ని, ప్రెషర్‌ని తట్టుకునేలాగా మన మజిల్స్‌ని కంట్రోల్ చేసుకునేలాగా ఉండాలి. అందుకని వాళ్ళు రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉండాలి. ఇలా ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి బేబీకి హెల్తీగా ఉంటారు. మదర్ కూడా హెల్తీగా ఉంటారు. మేడం ఇప్పుడు నాకు చిన్న డౌట్ మేడం. కొంతమంది డాక్టర్లు చెప్తా ఉంటారు. ఏంటంటే హైట్ తక్కువ అంటే 5 ఫీట్ హ్మ్. అంటే తక్కువగా ఉన్న లేడీస్ ప్రెగ్నెంట్ అవుతే నార్మల్ డెలివరీ అవ్వదు. సిజేరియనే చేయాలి. హైట్ ఎక్కువగా ఉంటే నార్మల్ డెలివరీ అయిపోతది అని చెప్పేసారు. ఇది అపోహనా? లేకపోతే నిజమా? యాహ్! అండి. నిజంగానే ఈ హైట్‌కి, ప్రెగ్నెన్సీకి చాలా రిలేషన్ ఉంది. కొన్ని కొంతమందిలో ఈ హైట్ తక్కువగా ఉన్నా కూడా నార్మల్ డెలివరీస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం వల్ల, లేదంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తుండడం వల్ల వాళ్ళ మజిల్స్ అనేటివి స్ట్రెంథెన్ అయ్యి నార్మల్ డెలివరీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళని కూడా. కొంతమంది హైట్ ఎక్కువ ఉన్న వారు కూడా నార్మల్ డెలివరీకి కష్టంగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒబేసిటీగా ఉండడం వల్ల, లేదంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో సరిగ్గా హెల్త్ టిప్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానీ సరిగ్గా పాటించకపోవడం వల్ల వాళ్ళలో సిజేరియన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హైట్ మ్యాటరే. బట్ దాంతో పాటు వాళ్ళు చేసే ఫుడ్, ఇంకా ఎక్సర్సైజ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. మేడం ఇప్పుడు మిమ్మల్ని కలవాలి అంటే డైరెక్ట్‌గా ఎలా మేడం? మీరు మమ్మల్ని కలవాలనుకుంటే మా క్లినిక్ ఫిడికస్ హోమియోపతి. ఇది మణికొండలో ఉంటుంది. కాంటాక్ట్ నంబర్ 7997101303. ఇది ఆన్‌లైన్‌లో కన్సల్టేషన్ తీసుకోవచ్చు. లేదంటే ఇన్ పర్సన్ డైరెక్ట్‌గా వచ్చి కూడా కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఉన్న వారికి కూడా మేము మెడిసిన్స్ అనేటివి వాళ్ళ ఇంటి వరకు పంపించడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా, అదేవిధంగా ఆల్ ఓవర్ త్రూఅవుట్ ద వరల్డ్ కూడా మేము మెడిసిన్స్ పంపిస్తూ ఉంటాం. నిజంగా మేడం. ఈరోజు మన ప్రేక్షకులకి అసలు యాక్చువల్లీ ట్విన్ ప్రెగ్నెన్సీ గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అసలు హెల్తీ బేబీ ఉండాలి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎలాంటి అంటే టిప్స్ గాని, ఫుడ్ గాని, సో ఎక్సర్‌సైజ్‌లు గాని ఎలాంటివి చేయాలో చాలా చక్కటి వివరణ ఇచ్చారు మేడం. థాంక్ యూ.